తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. చక్కగా శ్రీరాములు వారిలాగా మంచి గుణవంతులయ్యి, ప్రజ్ఞావంతులయ్యి, ఆదర్శవంతులయ్యి అన్ని విధాలా సుఖశాంతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా గనక ప్రతి ఒక్కరు ఉంటే ఎంత సుభిక్షంగా ఉంటుందో మన యావత్ దేశం అని అందుకే మరి అనుకోవచ్చు. రామో విగ్రహం ధర్మ అన్నాడు. ఆ ధర్మాన్ని ఆయన చేసి పాలించాడు కాబట్టి ఇప్పటికీ ఆయన మనకి రోల్ మోడల్ అయ్యాడు. ఇప్పటికీ అప్పటికి ఆయన అవుతాడు. సో అందుకని మనం కూడా అదే రకం ఆయన అంత కాకపోయినా కనీసం కొంత వంతైనా ధర్మంలో వెళ్ళాలనేది నా ఆకాంక్ష. ఖచ్చితంగా అది. ఖచ్చితంగా. అయితే శ్రీ పరాభవన సంవత్సరం ఏమిటి ఇంత సంశయాత్మకంగా మొదలవ్వటమే ఉగాది. సూర్యోదయానికి పాడ్యం లేదు, మర్నాడు పాడ్యం వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు నవమికి కూడా ఎంతో కొంత సంశయం అయితే ఉంది. ఏ రోజు చేసుకోవాలి? అటు స్మార్త పద్ధతి ఒకటి ఉంది, మధ్వ అంటే వైష్ణవ పద్ధతి ఒకటి ఉంది. ఎప్పుడు చేసుకోవాలో తెలియట్లేదు. మరి ఏమిటి, ఎప్పుడు వస్తోంది శ్రీరామనవమి? ఏం చేసుకోవచ్చు ఆ రోజున? శ్రీరామనవమి అంటే అసలు అద్భుతం. ఇంకా ఊరు వాడ పందిళ్ళు వేసేసి ఆ స్వామికి చేసేటటువంటి కళ్యాణం భద్రాచలంలో ముత్యాల జరిగేటటువంటి ఆ కళ్యాణాన్ని అక్షంతలతో. చూడటం ఎంత అద్భుతం అసలు. ఒకసారి ఆ చెప్పండి. పానకం తాగినా కూడా అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. రైట్. మరి చెప్పండి సార్, ఎప్పుడు వస్తోంది అసలు నవమి? అంటే ఇక్కడ అదే మనకి మామూలుగా అయితే ఏదైనా గురువారం నాడు 26వ తారీఖు ఒకటి, ఉమ్, తర్వాత శుక్రవారం అనేది ఒకటి. అయితే ఇప్పుడు ఏదైతే ఇదే సందేహంలో ఉమ్, అంటే నవమి ముందు రోజు మనకి గురువారం నాడు ఉంది. కానీ ఇంచుమించుగా 11 ఆ సమయానికి రావటం అనేది ఉంది. ఉమ్, సో మర్నాడు రోజైతే గనక ఉమ్, ఇంచుమించు 10 దాకా ఉంది నవమి. అంటే శుక్రవారం నేను ఉమ్. చెప్పేది. అంటే అభిజిత్ లగ్నానికి మరి నవమి ఏ రోజు? అదేగా చెప్తున్నా. ఇప్పుడు ఉమ్. మనకేంటంటే ఇక్కడ ధర్మ సింధు, నిర్ణయ సింధులో కూడా ఉమ్, మళ్ళీ వాళ్ళు కూడా 2 రకాలుగా పేర్కోవటం అనేది జరిగింది. ఓకే. అపర్ణహాలకి ఏదైతే నవమి ఉంటుందో ఆ రోజే చేసుకోవాలనేది చెప్పింది. అందుకని ఎక్కువ మంది స్మార్తులు వీళ్ళందరూ కూడా ఈ 26 గురువారం నాడు చేసుకోవటం అనేది ఉంది అపరాహ్న కాలం అంటే మధ్యాహ్నం టైం కదా. అప్పుడు అందుకని అభిజిత్ అభిజిత్ కూడా లగ్నం ఉంటుంది. అనేది ఉంటుంది. సరే. తర్వాత మరి ఇదే మాసంలో వచ్చిన అంతకితం ఏదైనా సరే మత్స్య జయంతి ఇవన్నీ కూడా ఉమ్, ఆయన కూడా అపర్ణ వేళ ఆయన రావటం అనేది ఉద్భవించడం అనేది జరిగింది. అందుకని ఇక్కడ అపర్ణ వేళకి మర్నాడు రోజు నవమి లేదు కదా, ఉమ్, నవమి లేదు, 10ంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది కదా. మరి ఎప్పుడు? అందుకని ముందు రోజే చేసుకోవాలనేది కొన్ని తెలిపి అంటే 26వ తారీఖు రైట్ గురువారం నాడు. గురువారం. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో ఇందాక చెప్పాను నిర్ణయ సింధు ధర్మ సింధు మళ్ళీ మరొక గ్రంథం ఏం చెప్పిందంటే కనుక ఒకవేళ సూర్యోదయం నుంచి కనుక 3 ముహూర్తాల కాలం కనుక ఉన్నట్టయితే కనుక మర్నాడు కూడా చేసుకోవచ్చు అంది. అంటే 3 ముహూర్తాలు అంటే ఇంచుమించు 3 గంటల కాలం, ఉమ్, 12 నిమిషాలు. ఉమ్, సో ఖచ్చితంగా సూర్యోదయం నుంచి లెక్కేసుకున్నప్పుడు 3 గంటలు పూర్తిగా ఉంది. సరిపోతుంది. అవును. పైగా రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అక్కడ మనం చేసినప్పుడు అపర్ణ వేళకి పునర్వసు నక్షత్రం ఉండదు. ఉండదా? మధ్యాహ్నం 4 నుంచి ఎప్పటి నుంచి వస్తుంది కదా పునర్వసు. 26వ తారీఖు మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది. రైట్ అప్పుడు 27కి ఉంటుంది పునర్. కదా. పునర్వసును నవమి 2 కలిసి వచ్చాయి కలిసి. కాబట్టి వీళ్ళు 27. ఏంటంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మద్వాసి కానీ వైష్ణవులు కానీ భద్రాచలంలో ఎప్పుడు జరుగుతుంది? భద్రాచలంలో 27 అని విన్నాను. 27. ఓకే. రైట్. సో అందుకని మనకి ఏదైనా సరే గురువారం కన్నా కూడా శుక్రవారం. శుక్రవారం నాడు చేసుకుంటే ఇంకా కొద్దిగా మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. సో ఎందుకంటే మనకి ఎలాగో రాముల వారి నక్షత్రం పునర్వసు, ఇక అపర్ణ వేళ ఏదైనప్పటికీ కూడా అంటే ఏదైనా వీధి కట్టినా కానీ ఇప్పుడు మన గురు సముదాయాల్లో కానీ మనం ఆ పందిరి వేసి ఉత్సవాలు చేయాలనుకునే వాళ్ళకి అపర్ణ వేళ కానీ, ఇంట్లో చేసుకునే వాళ్ళకి అపర్ణం ఏంటి ఏముంది. ఉమ్. మనం మామూలుగా మన పద్ధతి సూర్యోదయం నుంచి మనం పూజ చేసుకోవటం అనేది ఉంటుంది ఎప్పుడు చేసుకోమంటారు? ఇప్పుడు ఇంట్లో కళ్యాణం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. కదా. అందుకని నేననేది ఇంట్లో దానికి అపర్ణ వేళ ఉండాలని ఏముంది, చక్కగా శుక్రవారం చేసుకోండి అంటున్నాను నేను. చేసుకోండి అంటున్నారా? ఓకే. రైట్. సో వీధి కట్టిన అలాంటి వాళ్ళకంటే అవసరం కానీ మనకెందుకు అంటున్నాను ఓకే. నేను. ఓకే. సో చక్కగా కళ్యాణం చేసుకుంటే 12 కల్లా చేసి భోజనాలు ఎట్టి పంపిస్తాం అంతే. కదా. బాగుంది. అందుకని చక్కగా శుక్రవారం నాడు చేసుకోండి, తప్పేం లేదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే శ్రీరామనవమి నాడు మనం చేసుకునేది ముఖ్యంగా ఎందుకు చేస్తున్నాము అనేది ప్రాథమికంగా మనం గుర్తించుకోవాల్సింది. ఉమ్, ఈ శ్రీరామనవమి అనేది ఏంటంటే రాములు వారు ఆయన యొక్క ధర్మపాలన కోసం ఉమ్, అష్ట కష్టాలు పడ్డాడనేది మనందరికీ తెలుసు. ఉమ్, సో ఈ అష్ట కష్టాలు మన జీవితంలో లేకుండా ఉండటం అనేది ఉమ్, రాములు వారిని ఆరాధించినప్పుడు ఉమ్.
అవి మనకి కష్టాల నుంచి మనం దూరం అవ్వటం అనేది ఉంటుంది. బయటపడతాం. బయటపడటం అనేది ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే రాములు వాళ్ళని పూజించడం వల్ల మనకి కష్టాలుండవు. సో, మనకి ఇప్పటికి కూడా తెలుసు వాళ్ళిద్దరూ కూడా రాముడు, సీత మనకి పైనున్న దృష్టిలో చూస్తే అంటే బాహ్య దృష్టిలో చూస్తే వాళ్ళిద్దరు సుఖపడింది ఎక్కడుంది, ఎప్పుడు విడిపోయారు అనుకుంటాం. కానీ బాధాకరం. ఏదైనప్పటికీ కూడా దంపతులుగా కొత్త దంపతులు వచ్చినప్పుడు మీరిద్దరు సీతారాముల్లాగా ఉండండి అంటాం. అవును సార్. శివపార్వతుల్లా ఉండండి అంటాం. అవును. కానీ శివుడి కోసం పార్వతి కూడా అవమానం పొంది దహించబడింది. బోల్డ్ అంతా తపస్సు చేసింది ఆయన మళ్ళీ మళ్ళీ పెళ్లి తర్వాత మళ్ళీ చేసుకోవడానికి. తిరిగి పొందడం. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మీరిద్దరు కలిసే ఉండండి అని అక్కడ భావం. అంతేగాని రెండో రోజే విడిపోమని కాదు. సో అందుకని వాళ్ళలాగా పోల్చడం అన్నది. ఎంత ఔన్నత్యం ఉంది మన అంతే కదా. శాస్త్రాల్లో. ఇవాళ ఏముంది చిన్న చిన్న దానికి ఊరికే వంకాయ కూర చెప్పింది చేయలేదని నరికేసే వాళ్ళని చూస్తున్నాం. సో బాత్రూమ్ క్లీన్ చేయలేదన్నది కూడా కోపం పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నాం అని ఎందుకో చూస్తున్నాం. మొగుడు గురక పెడుతున్నాడని వదిలేసిన వాళ్ళని చూస్తాం, బట్టతలు ఉందని చెప్పి బాధపడుతున్న కదా. వాళ్ళని చూస్తాం. అందుకని ఇక్కడ ఇవన్నీ కాదు. వాళ్ళిద్దరూ అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు మానసికంగా కలిసి ఉన్నారు. వాళ్ళు ఏ రోజు విడిపోలా. కరెక్ట్. అందుకని మనసులో ఎప్పుడు కూడా నేను ఆఫీస్‌లోకి వచ్చినా కూడా నా మనసు ఎప్పుడు నా భార్య గురించి పరిగెత్తాలి. లేదా ఆమెకి మా ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనేది ఉండాలి. వెళ్ళిందే తడుగా ఆనందం అని కాదు. అంటే మన మనసు ఎప్పుడు కూడా మన ఇల్లాల మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద ఉండాలి. సో అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా భౌతికంగా మీకు కనపడొచ్చేమో గానీ, మానసికంగా ఎక్కడ వాళ్ళు విడిపోలేదు. ఉమ్, సో అటువంటి నీతిని మనకి తెలియజేసేదే రామాయణం. ఉమ్, సో మామూలుగా పైపైన వాళ్ళిద్దరూ ఏం సుఖపడ్డారు, ఎందుకని ఉమ్, రాముడు చేసుకుని ఏం సుఖపెట్టాడంటే ఉమ్, ఏం సుఖపెట్టాడు కదా. మనం కొన్ని మనం తీసుకున్నప్పుడు ఏదైనా సరే కొన్ని ఉమ్, నియమాలు మనం పెట్టుకున్నప్పుడు కొన్ని కష్టాలు మనం భరించాలి. ఉమ్, సో కష్టాలు లేకుండా జీవితం రావటం అనేది ఉమ్. కష్టం. ఖచ్చితంగా. సో అందుకని ధర్మానికి వెళ్ళిన వాడికి, సత్యం పలికే వాళ్ళకి ఎలాగైనా ఇబ్బందులు అనేది సత్యహరిశ్చంద్రుల్లోనూ చూసాం. ఇక్కడ ధర్మాన్ని పాలించిన రాముల్లోనూ చూసాం. అంత మాత్రం అవి ఎందుకు వదిలేస్తాం? కరెక్ట్. సో మనం పట్టుకోవాలి. ఉమ్. మరి ఏం ఎంతవరకు చేయాలి సార్? చేత అయితే అంతవరకు. హా. అందుకని ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్ గా మనం ఓం రామ్ 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 టాహా అనేది 8 రాములు వస్తాయి. 8 రాములు. రామ్ ఓం రామ్ 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 టాటాలో రెండో ఠా ఉంటుంది కదా. ఠా, ఒత్తు ఠా. దెబ్బకు అది ఉమ్. ముఠా అంటామే, ముఠాలో ఠా. అదే. టా సాహా ఆ. అంతే. టా స్వాహా. సాహా. ఇంకోసారి. రామ్ 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 టా సాహా సాహా. అది ఉమ్. అంతే. ఠా ఉమ్. అది ఉమ్. అది ఓకే. ఎన్నిసార్లు చేయమంటారు ఇది? ఇది అంతే. మనది ఎప్పుడైనా సరే 54 108 ఉమ్. అలా చదువుకొని రాముల వారికి ఎప్పటిలాగానే మనం వడపప్పు పానకం హా. నివేదన చేస్తే చాలు. ఉమ్. సో ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా చదువుకుంటే మన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల అష్ట కష్టాల నుంచి కూడా మనం ఖచ్చితంగా బయటపడటం అనేది ఉంటుంది. అద్భుతం సార్. రాముడి గురించి ఎంతసేపు విన్నా వినాలనిపిస్తుంది. ఎంతసేపు మాట్లాడినా కూడా మాట్లాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు కూడా ఏమంటాం ఆనందాన్ని అనుభవిస్తారు కానీ వీళ్ళేంటి అనేక ఉండదు. అవును. శ్రీకృష్ణుడు బాల్యాన్ని గుర్తించుకున్న, ఆ. రాముల వారి ధర్మాన్ని గురించి గుర్తించుకున్న మనకి ఒళ్ళు పులకరిస్తుంది. ఖచ్చితంగా సార్. రైట్ ఏమి అద్భుతమైనటువంటి స్వరూపం. ఆయనను కొలవటం మన సుకృతం. ఖచ్చితంగా రైట్. చేసుకుందాం పండగని చాలా విశేషంగా. అయితే ఇంకొక ప్రశ్న సార్, ఈ రాముల అంటే వారి ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ యొక్క చైత్రమాస ఉమ్. విధుల్లో ఉమ్, ఎవరి శక్తానుసారం వాళ్ళు గనక రామనవమి చేసుకోకపోతే, అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు వసంత పంచమి ఆ. ప్రారంభంలో వచ్చింది. అవును. ఈ 2 ఏదైతే ఉగాది పండగకు ఉండే విధుల్లో 2 విధులు తప్పనిసరి చెప్పింది. ఉమ్, అంటే ధర్మసింధు గాని, నిర్ణయ సింధు గాని ఇలాంటివి ఏవైతే ధార్మిక గ్రంథాలు ఉన్నాయో ఉమ్, ఏమని చెప్పింది? ఒకటి ఈ ఉగాది విధుల్లో ఉమ్, ఉదక కుంభ దానం. ఉమ్, అంటే చిన్న కుండలో ఉమ్. నీళ్లు పెట్టి దాని మీద మనం ఒక వస్త్రాన్ని చుట్టి ఉమ్, ఎవరో ఒకరికి దానం చేయటం ఉమ్, అనేది. ఉమ్. అంటే ఇక్కడ దాని నుంచే మనకి ఇవాళ చలివేంద్రాలు రావటం అనేది రావటం. జరిగింది. సో చేసి తీరాలి అందరూ. అంతే కంపల్సరీ మీ ఎంతో కొంత ఎవరికో ఒకరికి ఈ నీటిని దానం చేయాలి. ఉమ్. ఎందుకంటే తర్వాత వచ్చేదంతా కూడా వేడి వేసవికాలం. వేసవికాలం. చూడండి అందుకని ఆ వేసవికాలంలో మనం ఆ దాహం ఇప్పుడంటే అసలు నీళ్ళు ఇవ్వడానికి మనకే నీళ్ళు వస్తాయో లేవో తెలియదు. ఎన్ని రోజులకు వస్తాయో తెలియదు. అవును. మరి పాత రోజుల్లో నీళ్ళు అడిగితే మజ్జిగ ఇచ్చేవారు. ఆ. సో అప్పుడు ప్రతి ఇంటి దగ్గర చక్కగా అరుగులు ఉండేవి. అరుగులు పాపం ఉండేవి, ఎండను పడి వస్తే కుండలు పాపం ఉండేవి. అక్కడ ఉండేవి. అందుకని కొండ లేనివాడు ఇంటి దగ్గర అరుగు లేనివాడు ఉండటం కష్టం. అవును.
ఇప్పుడు సో అరుగా నా బొంద అది అసలు అది ఎక్కడ ఉంటుంది ఇప్పుడు అరుగులేదు కానీ ఏమీ లేదు. కాకపోతే ఇంకా కొద్దిగా మన ఊళ్ళలో పాత ఊళ్ళలోకి పాత వెళ్తే ఊళ్ళల్లో కొద్దిగా దొరుకుతాయి. ఇంకేం దానం చేయాలి సార్ వీటితో పాటు? అదే మామూలుగా అయితే అసలు ఉదకం అంటే అయితే నీరే 9 రోజుల్లో ఏదో ఒక రోజు చేయాల్సిందేనా చేస్తే ఇది? మంచిది. తర్వాత కంపల్సరీ అదే చెప్పేది. ఇంకోటి ఏంటంటే శ్రీరామనవమి అనేది కంపల్సరీ చేయమని చెప్పింది. చెయ్యాలా? మీ చేతనేది మీ ఓపిక అనేది. కొన్ని అంతేగాని గుళ్ళల్లో చేస్తారు కదా అంతేగా వాటిలో అయినా. కనీసం ఆ గుళ్ళలోకి వెళ్ళైనా తిలకించడం రాముల వారి కళ్యాణం అనేది. రైట్. సో అందుకని శ్రీరామనవమి అనేది ఒకటి, ఉదక కుంభదానం అనేది ఒకటి, 2 మాత్రం చైత్ర మాసంలో తప్పకుండా చేయవలసిన విధులుగా పేర్కోవటం అనేది జరిగే అన్ని ధార్మిక గ్రంథాలు కూడా. కనుక మనం శ్రీరామనవమి ఖచ్చితంగా చేసుకోవాలి నన్నడిగితే. అద్భుతం సార్, అద్భుతం. చేసుకుంటాం ఖచ్చితంగా. రాముల వారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా మేము పొందుతాం, మనందరం తప్పకుండా పొందుతాం. పొందాలి కూడా అందరూ. ఎందుకంటే మనకి తెలుసు ఏ దానికైనా సరే రాంబాణం అంటాం. అంటే మన రాంబాణం. సమస్య ఎలాంటిదైనా సరే రాంబాణం అంతే. అంతే ఇంకా రైట్. ఆ సమస్య చచ్చి ఊరుకోవడం. అంతే. రావణాసురుణ్ణే చంపింది రైట్. అది చిన్న సమస్యలో ఒక లెక్క. అదే కదా రాంబాణం మజాక. అది అద్భుతం సార్. మరొక్కసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మన నమస్కారం సార్. ప్రేక్షకులకు కూడా. థ్యాంక్ యూ సార్.